హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అనురాగ్ కాలనీలో స్వప్న ఎంఎస్ఆర్ ప్లాజాలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. దాదాపు ఇది జరిగి ఒక నెల రోజులు అవుతుంది. అది ఇప్పటి వరకు కూడా ఈ న్యూస్ బయటకు రాలేదు. ఒక భర్త వాళ్ళ భార్యను అతి కిరాతకంగా చంపేసి ముక్కలు ముక్కలుగా కోయడానికి ప్రయత్నించి దాని తర్వాత ఎవరికీ తెలియకుండా ఒక సిలిండర్ ఓపెన్ చేసి అదంతా కూడా ఒక ప్రమాదంగా జరిగిందని ముద్రించడానికి ప్రయత్నించాడు. అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్లో అదంతా తేలిపోయింది. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఎంఎస్ఆర్ ప్లాజా ప్రెసిడెంట్ అయితే ఇక్కడ ఉన్నారు, మనోహర్ గారు. ఒకసారి ఆయన అడిగే ప్రయత్నించేద్దాం. సార్ నమస్తే. అయితే ఇది జరిగి చాలా రోజులు అవుతుంది, ఇప్పటి వరకు కూడా బయటికి రాలేదు. సో ఆ రోజు ఈ సంఘటన చోటు చేసుకున్నప్పుడు మీరు వెళ్ళారా, ఆ ప్లేస్కి వెళ్ళారా? యాక్చువల్గా నేను బయట ఉన్నానండి. నాకు నైట్ చందానగర్ పిఎస్ నుంచి కాల్ వచ్చింది. ఇట్లా మీ పక్కన బి బ్లాక్ 101లో ఏం జరుగుతుందో ఒకసారి చూస్తారా మనోజ్ అని కాల్ వచ్చింది. వస్తే నేను కొంచెం బయట ఉన్నానండి, ఒక 5 minutesలో వెళ్తానంటే ఆయన కొంచెం త్వరగా వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. ఈ లోపు నేను మా బిల్డర్కి చెప్పాను. చెప్తే తను కూడా కిందికి వచ్చాడు. తను 3rd floorలో ఉంటాడు. తను వచ్చాడు, చూసాడితే తాళం పెట్టేసి ఉంది. ఆ లోపు నేను కూడా వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇంకా మాకు ఏం జరిగిందో అర్థం కావట్లేదు. అక్కడ తాళం పెట్టుందండి అని చెప్పేసి నేను మళ్ళీ కాల్ చేసి ఏం జరిగిందన్న అని చెప్పి అడిగాను. అడిగితే మర్డర్ అయింది అని చెప్పేసి అన్నారు. ఇంకా మేము కొంచెం టెన్షన్ పడ్డాము, మాకెందుకులే అని చెప్పేసి మేము కొంచెం దూరంగా వచ్చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన తర్వాత మళ్ళీ మాకు లోపలికి వెళ్ళి గ్యాస్ స్మెల్ ఒకటి, లేకపోతే ఎవరో తలుపు చప్పుడు కొడుతున్నారు, చప్పుడు వస్తుంది జనరల్లీ. వస్తే మేమేమనుకున్నాం మర్డర్ అన్నారు కదా, కొనుపూరితో ఉంది కదా అని చెప్పేసి మేము హ్యూమానిటీ బేసిస్ మీద వాళ్ళని కనీసం కాపాడవచ్చు కదా అని చెప్పేసి నేను మా వేరే వాళ్ళకి కాల్ చేశాను, మా అపార్ట్మెంట్ వాళ్ళకి. మేమందరం ఒక 12 members వచ్చినాం. వచ్చిన తర్వాత అట్లానే వినిపిస్తూ ఉందన్నమాట మాకు. సరే అని చెప్పేసి మేము టకాటక్క అది కొట్టేసినాం, ఏది తాళం బల కొట్టేసి లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళేసరికి మొత్తం గ్యాస్ సిలిండర్ స్మెల్. తలుపు చెప్పులు వస్తున్నారంటే అప్పటికే అమ్మాయి ప్రాణాలతో ఉంది అని మేము అనుకున్నాం. బట్ లోపలికి వెళ్ళేసరికి మాత్రం లేదండి. జనరల్గా ఆ రోజు ఇక్కడ వర్క్ జరుగుతుందంట, ముందు మాకు తెలియదు. ఆ వర్క్ ఆ చప్పుడు మాకు ఆ ఇమాజినేషన్లో అదే అనిపించింది, మేము అదే చెప్పేసాము. బట్ లోపలికి వెళ్ళేసరికి మొత్తం గ్యాస్ సిలిండర్ వాసన వచ్చేసింది. అది మా లక్క, మా అదృష్టమా తెలియదు కానీ ఏం అవ్వలేదు. అందుకని జనరల్గా గ్యాస్ సిలిండర్కి ఇట్లా స్పార్క్ అంటున్నా కూడా మొత్తం అంటిపోద్ది, ఏది ఇల్లంతా తగిలిపోదు. ఈ ఇన్సిడెంట్ వల్ల మేము భయపడింది ఏంటంటే, ఇప్పుడు ఆయన ఒక్కడు తప్పించుకోనికి మేము అందరం బలి కావాల్సి వచ్చు. దగ్గర 46 flats ఉన్నాయి. ఏ బ్లాక్ మాది పక్కనే, ఏ బ్లాక్ బి బ్లాక్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దీని గురించి మాట్లాడాల్సి వస్తుంది. చాలా భయం, అందరం భయపడ్డాం బాగా. వైర్లన్నీ కూడా కట్ చేయడం వల్ల షార్ట్ సర్క్యూట్ అందరి ఫ్లాట్స్ కి ఇబ్బంది అయితే చాలా ఇదైపోయి ఉండేది చెప్పేసి. మీకు ఇప్పుడు గ్యాస్ ఒక్కసారి లీక్ అయింది అనుకోండి, అది హీలియం గ్యాస్ పేలింది అనుకోండి, మొత్తం అందరూ స్మాష్ పైన కింద. ఇప్పుడు ఆడెవడో చేసిన తప్పకి మేము ఎందుకు బలవుతామండి, మాకేం అవసరం? మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అది ఒకవేళ పేలింది వాడు తప్పించుకోనికి మేము అందరం చచ్చిపోవాలా? సో దీని గురించి మేము లోపలికి పోయేసరికి అసలు ఏం కనిపించలేదు. మేము అనుకోకుండా లైట్ వేసాం, కాకపోతే ఏం అవ్వలేదు. చూడగానే ఆ అమ్మాయి ఎలాంటి సిచ్యువేషన్ లో కనిపించింది మీకు? మేము ఎంటర్ అయ్యేటప్పటికి అంత ప్రశాంతంగా ఉందండి. కిటికీలన్నీ మూసేసి ఉన్నాయి. గ్యాస్ స్మెల్ వస్తే మా దాంట్లో ఒక డాక్టర్ ఉన్నాడు, నాని అని చెప్పేసి. మేము వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి ఆ బెడ్రూమ్లో ఆ సిలిండర్ ఆమె దగ్గరికి పెట్టుంది. మొత్తం డోర్స్ అన్ని ఓపెన్ చేసి ఉంది. ఆమె మాత్రం చనిపోయి ఉంది బ్రదర్. మొత్తం బ్లడ్ శాంపిల్స్. అంటే ఆమె బ్రతుకుందా లేదని చూడడానికి ట్రై చేద్దాం. మా దాంట్లో నాని అని డాక్టర్ ఉన్నాడు, అతను చెక్ చేసి పల్స్ లేదని చెప్పేసి అన్నాడు. ఇక మేము టకాటక గ్యాస్ సిలిండర్ ఇట్లా అన్ని ఆఫ్ చేసేసాము. అప్పటికి పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేసారనమాట. వాళ్ళు వచ్చి ఇంకా వాళ్ళే చూసేసుకున్నారు మొత్తము. వాళ్ళు అడిగారు జనరల్గా ఎటువంటి వాడు. ఈయనైతే ఎవరితో మాట్లాడండి, భరత్ జనరల్. నేను ఈ అపార్ట్మెంట్లో 3 years నుంచి ఉంటున్నాం, చాలా క్లోజ్గా ఉంటాం అందరము. ఈయనైతే ఎవరితోనే మాట్లాడు. జస్ట్ ఎప్పుడైనా చూసినప్పుడు ఆ స్మైల్ కూడా ఇవ్వడు. మరి మనిషి ఏందో మనకు తెలియదు కానీ స్మైల్ కూడా ఇవ్వడు. మొన్న రీసెంట్లీ అట్లా జరిగే 2 days ముందే మన మున్సిపాలిటీ హౌస్ ట్యాక్స్ ఉంటుంది కదా, అది కట్టాలి, మన ఆయన నెంబర్ ఉందా అని చెప్పేసి మాట్లాడు నాతో. ఇక్కడే మాట్లాడి ఇచ్చాము, అయిపోయింది. కరెక్ట్ 2 daysకి ఈ సంఘటన జరిగింది అంతే. అంటే అతను అసలు ఎవరితోని మాట్లాడరు ఏం చెప్పేసి అంటున్నారంటే, మాకు తెలిసింది ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ముక్కలుగా కట్ చేశాడు అనేది కూడా విన్నాం. సో అదంతా నిజమేనా? అప్పుడు మీరు అమ్మాయిని రక్షించడానికి వెళ్ళినప్పుడు అలా మీకు ఏమైనా కనిపించాయా? ఫస్ట్ వెళ్ళింది అయితే మేమేనండి, 10 members వెళ్ళాం, మా అపార్ట్మెంట్ వాళ్ళే. వెళ్ళినప్పుడు ఈ కాలు ఉంది చూసారా, కుడి కాలు సగం వరకే నరికేసి ఉంది. ఆల్మోస్ట్ సగం వరకు నరికేసి ఉంది. మరి ఆయన ఎట్లా చేశాడో మాకు తెలియదు కానీ సగం వరకు అయితే నరికేసి ఉంది. ఆ సంఘటన జరిగిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు భయం వేసింది. ఆ తలపైన మొత్తం బ్లడ్ శాంపిల్స్ అవంతా మేమేం అర్థం చేసుకున్నాం. రక్తపు ముడుగులో కనిపించింది అమ్మాయి. అంతే అండి, మొత్తం రక్తం ఉంది అక్కడ. మనిషి ఇటు మొత్తం ఇటు వచ్చేసింది, దాని ద్వారా వచ్చేసింది అంతే. సో ఇంకెక్కడ కనిపించాయండి మీకు అంటే అమ్మాయి ఇది ఏది? అంతేనండి, ఇక్కడ కత్తిపోట్లు, కొంచెం వెనుక భాగం ముందు భాగం అక్కడే కనిపించింది అంతే. మీరు వెంటనే చూసిన తర్వాత పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారా?
మేము అప్పటికే పోలీసు వాళ్ళకి కాల్ చేశానని చెప్పాను కదా. ఫస్ట్ మాకు చందానగర్ పిఎస్ లో ఇతను లొంగిపోయిందంట, ఎవరు భరద్వాజ్. అక్కడ నుంచి నాకు కాల్ వస్తేనే ఇన్ఫర్మేషన్ అంతా మాకు తెలిసింది, లేకపోతే మాకు కూడా తెలియకపోవు. ఆ గ్యాస్ స్మెల్ కూడా అప్పుడే స్టార్ట్ అయింది అనమాట, స్మెల్ రావడము. దాని ద్వారా మేము సీసీ కెమెరా కూడా చెక్ చేసాం, అసలు ఎప్పుడు పోయిండు అని చెప్పేసి. 9:40కో 9:50కో ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు అపార్ట్మెంట్ నుంచి, వాళ్ళ అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోయిండు అంతే. అక్కడి వరకు సాధారణంగా మనం మనిషి మీద దాడి చేసినప్పుడు కొన్ని క్యాట్లు అలాంటి చప్పుళ్ళు వినిపిస్తూ ఉంటాయి. అతను కత్తితో దాడి చేశాడు కదా, అలాంటి టైంలో లోపల నుంచి శబ్దాలు ఎప్పుడు మీ పక్క ఫ్లాట్ వాళ్ళకి వినిపించలేదా? యాక్చువల్గా 9:15 ఆ టైంలో మేము టీవీ చూస్తూ ఉంటే నా భార్య ఎవరో పిల్లలు ఏడుస్తున్నారు, చిన్న పిల్లలు అని చెప్పేసి అన్నారు. క్యాజువల్గా ఎవరింట్లైనా చిన్న పిల్లలు ఏడుస్తారు కదా అని చెప్పేసి మేము అదే మాట్లాడామన్నమాట. అంతే తెలుసు మాకు. వాళ్ళ భార్య కేక చప్పులు అయితే ఎవరికి వినిపించలేదండి, ఆ పైన వినిపించలేదు, కింద వినిపించలేదు, ఎవరికి వినిపించలేదు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఈ ఫ్లాట్ వాళ్ళు వాళ్ళ కిందనే వాళ్ళు అదే చెప్పారు, ఇంకా అంతవరకే మాకు కూడా తెలుసు. మాకైతే ఎవరికి వినిపించలేదండి, మరి అది ఎట్లా చంపాడో మాకు కూడా తెలియదు, బట్ వినిపించలేదు. అంటే భరద్వాజ్ గారు కాదు, వాళ్ళ వైఫ్ ఎప్పుడైనా మీ నార్మల్గా ఉంటుంది కదా సార్, ఫ్లాట్ పక్కన ఉంటే మాట్లాడతారు, నార్మల్గా ఆడవాళ్ళు మాట్లాడుకుంటారు, అట్లే ఆమె ఆమె ఇంట్లో విషయాలు ఏమైనా పక్క వాళ్ళతో షేర్ చేసుకుందా? ఎవరైనా మీకు చెప్పారా? మీరు ప్రెసిడెంట్ కాబట్టి. మనకు అట్లాంటి ఏది ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదండి ఇప్పటిదాకా, నాకైతే ఎవరు చెప్పారు. జనరల్గా ఇంటి పక్క వాళ్ళు అంటే మాట్లాడుకుంటారు, వాళ్ళ ఇంటి పక్కన టెనెంట్స్ ఉంటారు, ఆ టెనెంట్స్ మాట్లాడుకుంటూ జనరల్గా వీళ్ళ పిల్లలు వాళ్ళ ఇంట్లోకి, వాళ్ళ పిల్లలు వీళ్ళ ఇంట్లోకి, ఇక్కడి వరకు మాత్రమే తెలుసు తప్ప వాళ్ళ యాక్చువల్గా మాకు 10 months 1 year ఇక్కడ లేదు వాళ్ళకి. మరి ఆమె కన్సీవ్ అప్పుడు వెళ్ళిందంట, తర్వాత మొన్న రీసెంట్లీ వచ్చిందని చెప్పి. మరి వాళ్ళ మధ్యలో గొడవలు ఏమున్నాయో మనకు తెలియదు, బట్ 1 year దాకా మాత్రం ఇక్కడైతే లేరు వీళ్ళు. ఇస్తే వీళ్ళని క్లీన్ చేయమని చెప్పేసి నేను కాల్ చేసినాను అనమాట. అప్పుడు తెలిసింది మేము లేం ఫ్లాట్లో, పలానా టైంకి వస్తామని చెప్పేసి తెలిసింది అనమాట. ఫ్లాట్ అయితే మూసేసి ఉందా సార్? మూసేసాను. సో అంటే ఒక ప్రెసిడెంట్ గా చెప్పండి, మీ ఫ్లాట్ లో ఎలాంటి సంఘటన జరిగింది, దీన్ని ఎలా చూస్తారు ఫైనల్ గా? యాక్చువల్గా ఇది చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ అండి, ఎందుకంటే మేము అందరం ఫ్యామిలీ లెక్క ఉంటాం, అపార్ట్మెంట్లో చాలా మంది ఉన్నాము, ఎక్కడెక్కడ ఊరు నుంచో వచ్చేసి అందరం ఇక్కడ ఓన్ ఫ్లాట్స్ తీసుకుంది, చాలా హ్యాపీగా ఉంటాము, అందరం కలిసి క్రికెట్ ఆడుకుంటాం, మేము అందరం కలిసి ఏదైనా ఇప్పుడు వినాయక చవితి అట్లాంటి ఏమైనా జరిగింది అనుకోండి, అందరం వచ్చి చేస్తాం, అంతా బాగుంటుంది. అసలు ఇట్లాంటి ఇన్సిడెంట్ అవుతుందని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయిపోయి ఇన్ని అపార్ట్మెంట్లు ఉండగా మా అపార్ట్మెంట్లో ఇట్లాంటి సంఘటన ఏంది అని చెప్పేసి మేమే భయపడ్డాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మర్డర్ అంటే చిన్న విషయం ఏం కాదు, అది చాలా భయం వేసి. కాలు హాఫ్ కట్ చేసాడు అంటే అతను భయం వేసి ఆగిపోయినట్టున్నాడు. ఇది నాకు తెలియదండి, నాకు తెలిసి అతను ఏం చేద్దాం అనుకున్నాడో నాకు తెలియదు, బట్ గ్యాస్ లీకేజ్ అయితే చేసేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకున్నాడు. ఇక్కడ మా ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఈ కోపంని నీ భార్యను చంపుకున్నావు బాగానే ఉంది, నీకు ఇబ్బంది ఉంది పర్లేదు, కానీ నువ్వు గ్యాస్ ఇప్పిపోవడం వల్ల గ్యాస్ పేలితే మేమందరం చచ్చిపోతాం కదా, మాకేం అవసరం అండి, మాకు చిన్న పిల్లలు ఉన్నారు, మాకు మంచి లైఫ్ ఉంది మాకు ముందట, మేమందరం బాగానే సంపాదించుకుంటున్నాం, బాగానే ఉన్నాము, మాకెందుకు వాళ్ళ వల్ల మేమెందుకు చనిపోవాలి? ఈ విషయం గురించి కూడా మాట్లాడాలనుకున్నాం, కానీ మాట్లాడతాం, టైం వచ్చినప్పుడు మాట్లాడతాం దాని గురించి కూడా. ఈ విషయం గురించి ఏమన్నా కేసు పెట్టడం అట్లాంటి ఏం చేశారా? అయితే ఏం కేసు పెట్టలేదండి, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నాము, బట్ దీని గురించి మాట్లాడేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు ఒకవేళ అట్లాంటి బెయిల్ లాంటి ఏమైనా వచ్చినా కూడా ఇక్కడ అపార్ట్మెంట్లో అయితే కమ్యూనిటీలో ఉండడానికి మేము ఒప్పుకోము. ఈ విషయం గురించి మేము డైరెక్ట్ గా అపార్ట్మెంట్ తీసుకున్నాడు సార్. అండి అతను ఉంది, అది వాళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరు పేరు మీద ఉందంట, నాకు ముందనే తెలిసింది అంతే. అంటే మళ్ళీ రిటర్న్ వస్తే దానికి మీరు ఎవరు కూడా అంగీకరించారు? ఇట్లా ఇస్తామండి, ఒకసారి ఇన్సిడెంట్ చేశాడు, ఇప్పుడు ఒకసారి ఇన్సిడెంట్ మళ్ళీ నెక్స్ట్ టైం చేయడం రూల్ ఏముందండి? ఇప్పుడు అప్పుడు ఏమన్నా అయితే మేమందరం సఫర్ కావాలా? మేమందరం సఫర్ అవ్వం కదా. ఇప్పుడు 47 ఫ్లాట్స్ ఉన్నాయి, 46 ఫ్లాట్స్ మేమందరం ఉన్నాం, ఒక్కని కోసం మేమందరం ఎందుకు ఇబ్బంది పడతామండి? రేపు పొద్దున ఆయన మళ్ళీ అట్లనే చేశాడు అనుకోండి, మా పరిస్థితి ఏంది? మాకేం అవసరం, అది మాట్లాడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. సో గైస్ చూసారు కదా, మనతో పాటు ప్రస్తుతం మాట్లాడిన వ్యక్తి, అతను చాలా దారుణానికి పాల్పడ్డాడు, గ్యాస్ లీక్ చేశాడు. అది ఒకవేళ అది ఫైర్ అయి ఉంటే మొత్తం మిగతా ఫ్లాట్లకు కూడా వచ్చి అందరికీ కూడా ప్రమాదం అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. సో మిగతా విషయాలు కూడా మనం అడిగే ప్రయత్నం చేద్దాం వేరే వాళ్ళని.